ఉత్తరప్రదేశ్ నుంచి అఘోరిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూజల పేరుతో ఓ మహిళ నుండి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్టు చేశారు. అఘోరితో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఏసీపీ ఆధ్వర్యంలో అఘోరిని విచారించిన తర్వాత రిమాండ్ తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరి మోసాల పట్ల పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రైట్, అఘోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఎట్టకేలకు అఘోరి అలియాస్ శ్రీనివాస్ని హైదరాబాద్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. నిన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లోని అఘోరితో పాటు శ్రీవర్షిణిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్లోని ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరికొంత అధికారులు కూడా అఘోరిని అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మోకిలా పిఎస్లోని అఘోరిపై ఒక కేసు అయితే నమోదైంది. 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు ఒక మహిళ ఏదైతే ఒక ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోని ఈ ఫిబ్రవరి 25వ తారీఖుని అఘోరిపై ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఆ కేసు ఆధారంగా ఒక ప్రత్యేక బృందం ఇటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్కి అయితే వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అఘోరిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అఘోరితో పాటు శ్రీవర్షిణి కూడా అఘోరితో పాటు ఉన్న నేపథ్యంలోనే ఆమెను కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్కి అయితే తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒక గుడిలోని విగ్రహ ధ్వంసం మొదలుకొని అక్కడి నుంచి అఘోరి ప్రస్థానం అయితే మొదలైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మొదట్లో అక్కడికి వచ్చినప్పుడు కూడా అఘోరి ఒక హల్చల్ చేసిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు మరికొన్ని గుళ్లల్లో కూడా అఘోరి వెళ్ళి అక్కడ చాలాసార్లు ఏదైతే హల్చల్ చేసిన విషయం మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూసాం. అనేక చోట్ల వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అయితే మారిపోయిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా ఈ శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న విషయం కూడా చాలా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అఘోరిని గతంలో కూడా ఇటు హిజ్రాల్తో పాటు ఏదైతే ముఖ్యంగా ప్రజలు కూడా అఘోరిని శిక్షించాలంటూ కూడా అనేక సార్లు డిమాండ్ అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి ఒక మహిళను ఏదైతే పూజల పేరుతో మోసం చేసి ఆమె దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు అయితే తీసుకుంది. మొదటగా 5 లక్షల రూపాయలు తీసుకొని కొన్ని పూజలు చేయాలంటూ కూడా ఆమెని ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ కొన్ని పూజలు అయితే చేసింది. ఆ తదనంతరం కూడా మరొక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా ఆమెకి అడగడం జరిగింది. 5 లక్షలు ఇవ్వకపోతే పూజలు ఫలించవంటూ కూడా ఆమె దగ్గర నుంచి మరొక 5 లక్షల రూపాయలు ఆమె డిమాండ్ చేసి మరీ తీసుకుంది. ఆ 10 లక్షలు తీసుకున్న తర్వాత కూడా బెదిరింపులకైతే పాల్పడింది. ముఖ్యంగా తన భర్తకు ఫోన్లు చేసి మరొక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా అనేక సార్లు బెదిరించిన నేపథ్యంలో ఇటు మోకిలా పిఎస్కి అయితే ఆ మహిళ అయితే ఆశ్రయించింది. మోకిలా పిఎస్లో కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తనను అఘోరి మోసం చేసి 10 లక్షల రూపాయలు తన దగ్గర నుంచి కాజేసిందే కాకుండా మరొక 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా తన భర్తకు ఫోన్లు చేసి వేధిస్తుందంటూ కూడా ఇటు మోకిలా పిఎస్లో ఒక కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు దానిపై ఏదైతే ఫిబ్రవరి 25వ తారీఖున ఒక కేసు కూడా నమోదు చేశారో దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ తర్వాత అఘోరిని వేరే పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి ఏదైతే ఉత్తరప్రదేశ్ అలాగే అటు మధ్యప్రదేశ్ ప్రాంతాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా ఒక సెల్ఫీ వీడియోస్ కూడా అక్కడి నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు మోకిలా పిఎస్ నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా ఇటు అఘోరిని గాలిస్తూ కూడా అటు వెళ్ళిన సమయంలోనే నిన్న ఏదైతే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్లోని వాళ్ళిద్దరికీ కూడా అఘోరి చెక్కింది. ఈ నేపథ్యంలోనే నిన్న అక్కడి నుంచి అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్కి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్లోని అఘోరిని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే గతంలోని అంటే అఘోరి అలియాస్ శ్రీనివాస్కి గతంలో మరొక పెళ్లి కూడా జరిగిందంటూ కూడా మరొక మహిళ కూడా ఇటు ఏదైతే మహిళా కమిషన్ కూడా ఆశ్రయించింది. మహిళా కమిషన్ ఆశ్రయించడమే కాకుండా తనకి న్యాయం చేయాలంటూ కూడా ఇటు ఆ మహిళ అయితే కోవడం జరిగింది. ఆ మహిళ దగ్గర కూడా సుమారు 9 లక్షల రూపాయలు అఘోరి అలియాస్ శ్రీనివాస్ తీసుకున్నట్లు కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ అఘోరి ఆగడాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు పూర్తి ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ అఘోరిని విచారిస్తున్నారు. ఇక్కడ విచారించిన తర్వాత ఆమెని మెడికల్ టెస్టులు పూర్తి చేసి చేవెళ్ల కోర్టులో అయితే హాజరుపరుస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులకు సంబంధించి అఘోరికి కూడా 14 రోజులు రిమాండ్ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ పూజల పేరిట అనేక మోసాలకైతే పాల్పడింది. అలాగే మరొక పక్క ఏదైతే తాంత్రిక పూజలు అంటూ అలాగే పూజలు చేసి వాళ్ళకి న్యాయం చేస్తానంటూ కూడా అనేక మందిని మోసం చేసిన దాంట్లో కూడా అఘోరి మెయిన్ పాత్ర పోషించినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ధర్మం అంటూ కూడా అనేక చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇటు పోలీసులు సైతం
సైతం కూడా అసభ్యకర వ్యాఖ్యలతోని ఈ పోలీసులు సైతం కూడా ఇటు అఘోరి తిట్టిన నేపథ్యం చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పుడు మోకిలా పిఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఆమెనైతే అరెస్ట్ చేశారు. సనాతన ధర్మం పేరిట మోసాలకైతే అఘోరి పాల్పడుతుందంటూ కూడా నేటిజన్లు అయితే చెప్తున్నారు. ఆమెని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. సింధు, థ్యాంక్ యూ కుమార్. ఉత్తరప్రదేశ్ నుంచి అఘోరిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూజల పేరుతో ఓ మహిళ నుండి 10 లక్షలు కాజేసి మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు. అఘోరితో పాటు వర్షిణిని కూడా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఏసీపీ ఆధ్వర్యంలో అఘోరిని విచారించిన తర్వాత రిమాండ్ కి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరి మోసాల పట్ల పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.